వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ లీడర్ స్వామి వివేకానంద గారి పుట్టినరోజు జనవరి 12. అదే రోజున మనం జాతీయ యువజన దినోత్సవం నేషనల్ యూత్ డే సెలబ్రేషన్స్ అనేది చేసుకుంటాము. దానికి కారణం ఏంటంటే భారతదేశానికి యువతే బలం అని చెప్పేసి స్వామి వివేకానంద గట్టిగా నమ్మి ఆయన ఆలోచనలు అవని ఆయన ఏవైనా స్పీచ్ అవని ఏది కూడా భారతదేశం యూత్ని ఉద్దేశించి మాత్రమే చెప్పారు కాబట్టి ఆయన పుట్టినరోజున మాత్రమే జాతీయ యువజన దినోత్సవంగా మనము జరుపుకుంటున్నాం. ఇది ఎప్పుడు జరిగిందంటే 1984లో నిర్ణయం తీసుకొని 85 జనవరి 12 నుంచి జాతీయ యువజన దినోత్సవంగా మనము స్వామి వివేకానంద గారి పుట్టినరోజుని జరుపుకోవడం జరుగుతుంది. అయితే ఆయన యువతకి ఇచ్చిన సందేశం ఏంటంటే, లెండి మేల్కొండి, మీ లక్ష్యాన్ని సాధించే వరకు ఆగకండి. అంటే ఎవరైతే యువత ఉన్నారో ప్రతి ఒక్కరూ కూడా మీ లక్ష్యాన్ని ఒక ఖచ్చితమైన లక్ష్యాన్ని పెట్టుకుని దాన్ని సాధించే వరకు కూడా ఆగొద్దు అన్నారు. ఈ లక్ష్యాన్ని ఒకటి ఏర్పాటు చేసుకుని దాన్ని ఒక ప్లాన్ చేసుకుని దాన్ని సాధించే వరకు కూడా ప్రయత్నం చేయమనే ఉన్నారు. అంటే ఇంకొక విషయం కూడా చెప్పారు. అంటే విలువలతో కూడి విద్య యువతకి అవసరం అన్నారు. అంటే విలువలు అంటే నైతిక విలువలు, సామాజిక విలువలు, అలా ప్రతి విలువలతో కూడిన విద్య. ఆ విద్యతో ఏదైతే విలువలతో కూడిన విద్య నేర్చుకుంటారో అది దేశ అభివృద్ధిలో ప్రధాన ఘట్టమవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి. స్వామి వివేకానంద గారు చెప్పిన విషయాలు పాటించండి. స్వామి వివేకానంద గురించి కూడా పూర్తిగా తెలుసుకోండి. స్వామి వివేకానంద గారు 1893లో చికాగో సమావేశంలో భారతదేశం యొక్క సాంప్రదాయాన్ని, భారతదేశం యొక్క విలువలను, భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని ప్రపంచ దేశాలకు అందరికీ ఆశ్చర్యపరిచేలా అతని యొక్క స్పీచ్తో అందరినీ ఆకర్షించాడు. అంటే అంత పెద్ద దేశభక్తుడు అనమాట ఆయన. అంత మంచి దేశభక్తుడు. ఆయన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆయన గురించి చాలా పుస్తకాలు ఉన్నాయి, యూట్యూబ్లో కంటెంట్లు ఉన్నాయి. ఆయన గురించి తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. యువత అనేది ఆయన్ని ఆదర్శంగా చేసుకొని దేశ అభివృద్ధిలో అనేది అందరూ కూడా పాలు పంచుకోవాలి.